Action! Action! Unsa itu? నేటి బర్త్డే పార్టీకి విచ్చేసిన కళాకారులందరికీ కూడా కృష్ణవర్మ యూట్యూబ్ ఛానల్, కృష్ణవర్మ ఆర్ట్ మూవీస్ ఛానల్ తరఫున అందరికీ ఈ సాయంకాలం వేళ అందరికీ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈరోజు మన దర్శకుడు, కళాకారుడు, ఎడిటర్ ఇట్లా చెప్తూ పోతే మరి 24 క్రాఫ్ట్లో ఉన్న అన్ని కళలు ఉన్న మన కృష్ణవర్మ గారి యొక్క బర్త్డే అంటే నిజంగా గ్రాండ్ సెలబ్రేషన్ లాగా అతడు దగ్గరుండి మరి చేపిస్తున్నాడు. మనమందరం కూడా అతని బర్త్డేకి ఇచ్చేసినాం కాబట్టి చక్కగా బర్త్డే పార్టీని జరుపుదాం. ముఖ్యంగా మరి ఈరోజు ఈ స్పెషల్ ఏందో తెలుసా? ఈరోజు అతడు 120 చిత్రాలు నిర్మించిండు. అంటే అది చాలా గొప్ప విషయం నేను అనుకుంటున్నాను. మరి ఎందుకంటే ఒక సినిమా తీయాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలి, దాన్ని అవుట్పుట్ తీసుకురావాలంటే చాలా కష్టం. అందులో మళ్ళీ మన నిర్మల్ జిల్లాలో తీయాలంటే ఇంకా కష్టం. ఎందుకో కారణాలు మనకందరూ తెలుసు. కానీ సో ఎనీవే, ఒక కళాకారునిగా కళను ప్రోత్సహించే వాళ్ళగా మనమందరం కూడా ఈ కళాకారుని అభినందించడానికి వచ్చినాం. ఈ శుభ సందర్భంలో కృష్ణవర్మ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పైన చిన్న షీల్డ్ను ఒక్కొక్కరికి తమ కళను గుర్తించి అతడు బహుమతిగా బహుమతిగా ఒక షీల్డ్ని ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి అది మరి మంచి శుభసూచకం, మంచి పరిణామం అని నేను భావిస్తున్నా. హ్యాపీ బర్త్డే కృష్ణవర్మ. మనస్పర్ధలతో వేరైపోయి మాకు మేము ఛానల్ స్టార్ట్ చేసుకొని స్టోరీ రాసుకొని వర్మ కెమెరామెన్గానే ఉండే, డైరెక్షన్గా, డైరెక్టర్గా, మా చారి సార్ హీరోగా, నేను ఒక హీరోయిన్గా నన్ను పరిచయం చేసింది వర్మ. మా హీరో చారి సార్ ఫస్ట్. మా బావ చాలా కష్టపడతాడు వర్మ. ఎంత కష్టపడతాడంటే 1000 వ్యూవర్స్ వచ్చినా నేను గుడ్ డైరెక్టర్. అంత హ్యాపీనెస్ అందరికి. బాధపడాడు ఇంతే తక్కువ వచ్చిందని, కానీ తీసుకునే ఉంటాడు. వాడి మనసులో అయితే ఏం కల్మషం అనేది ఉండదు. తిట్టినా కానీ నవ్వుతాడు. అరే ఇట్లా కాదురా, అట్లా అంటే సరే అన్న సరేనే
నాకు అంత లేదే అంటాడు. ఇంకా నాకు ఏం చెప్పాలో మాటలు వస్తలేవు కానీ ఒక దర్శకత్వం కాదు, ఎడిటింగ్ చేస్తాడు, డబ్బింగ్ చేస్తాడు, టైటిల్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఆల్ రౌండ్ చేస్తాడు. కానీ బోలా మనిషి బాగా కల్మషం ఉంచుకోడు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. మరి సందర్భంగా నేను కూడా నా మిత్రుడికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, అందుకే ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. కృష్ణవర్మ చిన్న ఇయ్యలేం పుట్టింది చిన్ననాటి మిత్రుడు. సో నాకు ఫస్ట్ 120 చిత్రాలు నిర్మించినటువంటి ఈ 120 చిత్రాలు నిర్మించినటువంటి కృష్ణవర్మ ఆర్ట్ మూవీస్ అధినేత కృష్ణవర్మకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ కృష్ణవర్మ మొట్టమొదటి ఎట్లా పరిచయం అంటే ఇతర ఛానల్ వేరే ఛానల్లో నేను చిన్న ఏదో నాకు చిన్న పాత్రలు ఇచ్చారు. ఆ పాత్రలు ఇచ్చినప్పుడు వర్మ అప్పుడు పరిచయం అయినారు. పరిచయం అయినప్పుడు ఆయన ఉదార స్వభావంతో అంటే ఆయన మంచి మనసుతో మరి సార్ మరి మీరు చేస్తారా పాత్ర అంటే ఫస్ట్ నాకు ఏదో బంగారుగూడెంలో ఛాన్స్ ఇచ్చాడు. భీమన సార్, నేను, మేరీ మాత అందరం యాక్టింగ్ చేసాం. సో అప్పుడు అది బాగా నడిచింది. అది కూడా తర్వాత టమాటా తగ్గేదిలో కూడా మంచి ఛాన్స్ ఇచ్చాడు నాకు. టమాటా రైతుగా మంచి ఛాన్స్ ఇచ్చాడు, అది కూడా చాలా పేరు పొందేది. సో ఆయనకు ఉన్న గుణం ఏంటంటే కొత్త కళాకారులను వెతికి తెస్తాడు ఆయన. అంటే కొత్త కళాకారులను ఆయన వెతికి తెస్తూ వాళ్ళను పైకి తేవాలని ఆయన తపన. నీకు కొంతమంది ఛానల్లో చూస్తుంటారు, పేరు కూడా అవసరం లేదు, కొంతమంది ఛానల్ చూస్తుంటారు ఎప్పుడు వాళ్ళే కనిపిస్తారు, వేరే వాళ్ళు కనిపించగలిగారు, బట్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. సో కృష్ణవర్మ ఏంటంటే కొత్త వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తుంటాడు. ఎవరి లోపల ఎలాంటి కళ ఉందని ఆయన వెనకదీసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంటారు అన్నమాట. సో అలాంటి మంచి మనిషి మరి ఇంకా మంచి చిత్రాలు నిర్మించి మంచి షార్ట్ ఫిల్మ్స్ నిర్మించి ఇప్పటి 120 షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిండు. ఇంకా నిర్మించి ఒక మంచి దర్శకుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కెమెరామెన్గా ఎక్సలెంట్ యాంగిల్స్లో ఆయన కెమెరామెన్గా చేస్తుంటాడు ఆయన. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో అలా ఇంకా పై క్యారెక్టర్ ఉన్న మనిషి అనమాట కృష్ణవర్మ. ఇప్పుడు ఇంతకుముందు భీమన సార్ చెప్పాడు ఆయన కొంచెం బోలా మనిషి ఆయన. వాస్తవానికి నేను కూడా చెప్తా బోలా మనిషి ఆయన. అంటే మంచిగా ఏమైనా అన్నా పట్టించుకోడు, మళ్ళీ కలిసిపోతాడు, మాట్లాడుకుంటాడు. సో అలాంటి మంచి మనిషికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష తెలుపుతూ మరి దీన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కృష్ణవర్మ గారి జన్మదిన సందర్భంగా కృష్ణవర్మ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అని, ఇంకా అద్భుతమైనటువంటి సినిమా ఎన్నో తీయాలి అని చెప్పేసి అని కోరుకుంటూ మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. సో ఏంటంటే మా యొక్క అనుబంధం అనేది కృష్ణవర్మతోటి సినిమా అంటే అందరికి ఇష్టం ఉంటుంది, సినిమా కళ అంటే చాలా గొప్పది. దాంట్లో పాటు ఏంటంటే ఎంతోమంది మిత్రులు కలుస్తూ ఉంటారు, కానీ అందులో ఆత్మీయ మిత్రులు కొంతమంది మాత్రం ఉంటారు. అలా మొట్టమొదటిసారి ఏంటంటే నిర్మల్కి వచ్చిన తర్వాత మరి నాతో కలిసిపోయినటువంటి ఒక మంచి ఆత్మీయ మిత్రుల్లో కూడా ముందు వరుసలో ఉన్నటువంటి కృష్ణవర్మ. ఇవన్నీ చేయడం కూడా ఏంటంటే మరి నేను ఒక మంచి అద్భుతమైనటువంటి విషయం భావిస్తున్నా. కృష్ణవర్మ కూడా ఏమన్నారంటే అన్న నీకు నేను ఖచ్చితంగా ఏదంటే నీకు జన్మదిన సందర్భంగా మీకు కళాకారులకు సన్మానం చేస్తాను నేను అంటే ఒక గొప్ప మనసు. ఇటువంటి ముందు కూడా ఉండాలి, ఇంకా ఎన్నో వేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు సామ్యుల్, నేను ప్రొడ్యూసర్గా చేస్తున్న ఈవెంట్ క్రియేషన్. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కిరుమల రవీంద్రాచారి. నేను కృష్ణవర్మ అన్నగారికి మా అన్న సూర్యనారాయణ అన్నగారికి పరిచయం అయిన తర్వాతలో టీచర్గా యాక్ట్ చేస్తున్నాను. అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు సజ్జనప్ గణేష్. నాకు ఈ యాక్టింగ్ చేయడం కూడా తెలియదు. అనుకోకుండా అప్పటిదప్పుడు వచ్చింది. మామ నువ్వు రా అని సూర్యనారాయణ ఫోన్ చేశాడు. నాన్న నేను అనే ఫిలిం
అప్పుడు వర్మ గారు చెప్పాడు డైలాగు చెప్పబోతే ఒక్కటి మిస్టేక్ అని అన్న అట్లా కాదు ఇట్లా ఏ కొద్దిగా మిస్టేక్ అని అట్లా ఇట్లా చెప్పి ఎన్నిసార్లు తప్పుపోయినా కానీ ఎసగచ్చేవారు కాదు. చాలా మంచి ఓపిక మనిషి. ఆయన ద్వారా నేను ఇప్పటివరకు ఒక 4 పిక్చర్లు నటించడం జరిగింది. కృష్ణవర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇన్విటేషన్ అన్న బాగా కష్టపడ్డా షూటింగ్ హ్యాపీ బర్త్డే. బాబు పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ముందుగా కృష్ణవర్మ హ్యాపీ బర్త్డే. చెప్పేసి నేను రైతే రాజు నుంచి పరిచయం అయిన తర్వాత మన హెల్మెట్లో కూడా చిన్న పాత్రగా నటించిన. అదేవిధంగా నేను కెమెరా ముందుకు రావడానికి కారణం కృష్ణవర్మ. డైలీ మా స్కూల్కి వస్తుండే పిల్లల కోసం చూసి నేను కూడా షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుని వర్మ గారు రోజు అడగడం జరిగింది. తర్వాత అవకాశం ఇచ్చాడు. అందులో కూడా మంచి పాత్ర ఇచ్చి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణవర్మ గురించి నేను ఎక్కువ మాట్లాడాలంటే అతను దాదాపు నాకు ఒక 22 ఇయర్స్ నుంచి పరిచయం. అతను ఈ ఫీల్డ్ రాకముందు మా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అతని గురించి ఇంకా చెప్పాలంటే చాలా కష్టజీవి. ఈ బర్త్డేకు ఇంతమంది ఆర్టిస్టులు వచ్చిందంటే అతని పట్టుదల, అతని కష్టం, అంటే నేను ఏం టెక్నికల్గా ఏం తీసుకుంటూ అతని అభిమానంతో మీరు అందరు వచ్చిందని నేను భావిస్తున్నాను. కృష్ణవర్మ శుభాకాంక్షలు. నా పేరు చెప్పేది కమలాకర్. మొదటి సాంగ్లో కృష్ణవర్మ గారు కాలకిమ పారాయణలో తండ్రి పాత్ర చాలా అద్భుతంగా చేసింది. కృష్ణవర్మ డైరెక్టర్, నిర్మాత, అదేవిధంగా మంచి అన్నిటికంటే మించి మంచి స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి అని నేను భావిస్తూ ఉన్నాను. ఎటు ఏమైనా కానీ మన సంఘం కానీ యాక్టర్ పరంగా కానీ దేనిలో ఏమైనా కానీ ఆయన ఏది కూడా మనసులో ఉంచుకోకుండా ఒకవేళ ఏమో నచ్చినా వెంటనే మర్చిపోయే స్వభావం మాత్రం కృష్ణవర్మలో ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఛత్తీస్గఢ్ చారిసార్ మేమందరం తీసిన అప్పటి నుంచి కూడా మాకు పరిచయం. ఆయన ప్రతిదీ కూడా ఆయనకు అనుకున్నప్పుడు ఆయనకు ఎవరైనా కావాలనుకుంటే కంపల్సరీగా ఆయన ఫోన్ చేస్తాడు, ఇవి నటించాలంటాడు. ఆయన చెప్పిన తర్వాత మాత్రం నటించను అనేవారు మాత్రం ఎవ్వరు ఉండరు. అంటే అట్లా తీస్తాడు, అంత కష్టపడతాడు, తర్వాత దానికి అవుట్పుట్ కూడా అంత తెచ్చేదానిగా వదలడు. నా పేరు ముప్పిడి సూర్యనారాయణ. కమలాపేటలో గోల్డ్ షాప్ ముందు లక్ష మన కమలగరణ షాప్ పక్కకే. మా బ్రదర్ కృష్ణవర్మ అన్న పుట్టినరోజుకు వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నాకు ఈ సినీ రంగం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము. ఇదే 1993లో ఈ పేపర్లో వచ్చాను. అయితే పద్మనాభ స్టూడియోలో ఒక 3 ఫోటోలు తీసి పంపించాను. ఆఫర్ వచ్చింది. అప్పుడు ఇక మా షాపులో పని బిజీ ఉండడం వలన వెళ్ళడం కాలేదు. అయితే మొన్న ఈ మధ్యన ఒక 8 నెలల కిందట చలనచిత్ర గ్రూపులో పెట్టాడు కృష్ణవర్మ. నటుడు కావాలి నన్ను 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పెట్టాడు. అయితే నాకు ఉత్సాహం ఉండి నేను ఏం చేయాలంటే అన్నకు ఫోన్ చేసి, అన్న నాకు 57, మరి ఇట్లా నాకు ఉత్సాహం ఉంది రావచ్చా అని చెప్పి అడిగిన. ఉన్న పరంగా ఒక 2 ఫోటోలు పంపించని చెప్పి పంపించిన. స్టూడియోకి రమ్మన్నాడు, వచ్చిన ఓకే అన్నాడు. మన శ్రీకాంత్ అన్న గారికి కథ రాయించాడు. ఒకటి రోజుల హీరో అట్లాంటి హీరో కథ రాయించాడు. తెల్లారి షూటింగ్ అయిపోయింది. అనుకోకుండా ఇక నా జీవితం అంటే నా కళ నెరవేరింది ఈ కృష్ణవర్మ గారు. ఇప్పటికీ నేను అంటే టోటల్ 8 చేసిన. ఒకటి గణేష్ అన్న దాంట్లో, ఒకటి ఈ కృష్ణవర్మ దాంట్లో 7. నాన్న నేను ఒకటి తర్వాత నిర్మల్ కొయ్య బొమ్మలు, 2 మిత్రులు, ఓ తండ్రి ఆవేదన, తర్వాత హెల్మెట్, బట్టలు నాముతున్నాయి. ఇప్పటికి నేను కృష్ణవర్మకు నేను రుణపడి ఉంటాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మన కృష్ణవర్మన్న పుట్టినరోజు సందర్భంగా కృష్ణవర్మన్న గారికి నా యొక్క శుభాకాంక్షలు. కృష్ణవర్మ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేను తలరాత షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి ధన్యవాదాలు. సో ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తమ్ముడు కృష్ణవర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో తన లైఫ్లో ఫోటోగ్రఫీలో ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ మరి ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తూ దాదాపుగా నాకు తెలిసి ఒక 100 షార్ట్ ఫిల్మ్ తీసిండు. అసలు ఒకప్పుడు ఏమీ తెలియదని నేను అనుకుంటుంటే ఇవాళ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, అట్లానే ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ తానై మొత్తం చేసుకుంటుండు. ఇవాళ ఇంతమంది ప్రేమను మరి చూరగొన్నాడు. ఇంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఆయన స్థాయి ఏందో నాకు ఇవాళ అర్థమైంది. చాలా గ్రేట్. శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. కృష్ణవర్మ యూట్యూబ్ ఛానల్ సార్ ఒక 120 మూవీస్ తీస్తే దాంట్లో ఒక 20 to 30 మూవీస్కి నేను రచయితగా పనిచేశాను. ఇప్పుడు కంటిన్యూ అంటే కృష్ణవర్మ ఛానల్ ఉన్నంత వరకు నేను రచయితగా పనిచేస్తూనే ఉంటాను. అలా పనిచేస్తాను. అంటే నాకు బలంగా ఒక పదం ఏం నమ్ముతానంటే నేను రచయితగా మనందరికీ మన అమ్మ జన్మనిస్తే సినిమా అనేది పునర్జన్మనిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సినిమా అనేది పునర్జన్మనిచ్చింది, మనందరినీ కలిపింది. మనం హైదరాబాద్లో కృష్ణానగర్ ఉన్నదంటంగా ఇప్పుడు నాకు ఇట్లా ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక కృష్ణవర్మ నగర్ అనేది ఏర్పడ్డది. కృష్ణవర్మ నగర్ అనేది ఏర్పడి మనందరినీ కలిపింది. ఇలానే మనందరి కలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్ చాలా అంటే డిఫరెంట్, కానీ సినిమా చేయాలనే ఒక ఉత్సాహమే మన అందరినీ కలిపింది. ఈ ఉత్సాహం చూస్తే ఒక రచయితగా కానీ ఒక డైరెక్టర్గా కానీ వాళ్ళకి ఇంకా చేయాలనే ఒక ఉత్సాహం అనేది ఎప్పటికప్పుడు కలుగుతుంది. మన నిర్మల్లో కళాకారులు కూడా చాలామంది పెరుగుతున్నారు. చాలామంది కళాకారులకు కొత్తగా పరిచయం చేస్తున్నారు కృష్ణవర్మ సార్ గారు. దానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు వ్యక్తులు నన్ను ముంచేదో ప్లాన్ చేసేది, కానీ ఈ శ్రీకాంత్ అనే అన్న నా జుట్టు పడక లేపు వర్మన ఉన్నది. ఒక ధైర్యం ఏంటంటే అన్న హ్యాపీనే ప్రతి సినిమాని అన్నప్రం చేస్తాను ఒక ప్లానింగ్ ఇష్టం. శ్రీకాంత్ అన్న లేకుంటే నేను ఆ సినిమా చేయలేను, అది మొత్తం గ్యారంటీ. ఇప్పుడు ఎదుగుతున్న ఈ స్థాయిలో ఉన్నట్టే మెయిన్ శ్రీకాంత్. అసలు చాలా హ్యాపీ. శ్రీకాంత్ నా హ్యాపీ. నేను హ్యాపీ బర్త్డే అంత హ్యాపీ. చాలా మంచి పాపం చిన్న వ్యక్తి, మంచి సినిమాలు, పెద్ద పెద్ద హిట్స్. అసలు టమాటా సినిమా కానీ జస్ట్ 3 గంటల సినిమా తీసింది నమ్మకం. అతను ప్రదీప్ సింధు రామ్మ. నా టమాటా సినిమాకు అసలు హీరో ఎవరి బట్టి అర్థం కాలేదు. ఇతను పులుసు కొంచెం ఉంటుంది, కానీ ఇతను పెట్టి సినిమా ఇష్టం. ఈయన అసలు ఫుల్ హ్యాపీ అయిందంటే టమాటా జస్ట్ డైలీ అంటే 9 days 20K అయిపోయింది. అట్లా అయిపోయింది, 10K అయిపోయింది. మా సింధు హీరోని మా సినిమా దాదాపు 6 సినిమాలు వేసింది పాపం. హ్యాపీ అమ్మ, థ్యాంక్ యూ. మళ్ళీ ఓనా కవిత సుందరి ఇతని హీరో, మా ఇతని హీరోని మా రాజధాని లేదా అతను పెడదామా కానీ పాపం నాకు టైమే లేదు. ఒక సీన్ స్టార్ట్ చెప్పినా ఓకే చిన్న యూత్ ప్లేయర్ కానీ సక్సెస్ఫుల్ జస్ట్ 1 day 12K అయింది. ఈ ఇంత హ్యాపీ నాకు. వీళ్ళతో చాలా 100% వేసింది. లోకల్లో ఉంటాను. అయితే నేను అనుకోలేదు ఇండస్ట్రీస్ అన్న కొత్త నాకు అసలు అనుకోకుండా నాకు అన్నగారి నుంచి ఇట్లా చేద్దాం, ఒకటి షార్ట్ ఫిల్మ్ ఉంటే బాగుంటుంది చేద్దామని అంటే సడన్గా చేశాను. దానికి అన్న కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు కృష్ణవర్మ సార్ గారికి హ్యాపీ బర్త్డే సార్. నా ఫస్ట్ మూవీ హిట్ అయిందంటే టమాటా మూవీ ఎక్కువ రీచ్ అయింది. దానికి చాలా హ్యాపీ. అంత కృష్ణవర్మ గారి వల్ల. ఇతను నవీన్ అని మన సూర్యనారాయణ పెద్ద కొడుకు. మన హెల్మెట్ సినిమాలో హీరోగా పరిచయం చేసినట్టు ఒకసారి మాట్లాడు. ఏ నాని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను హెల్మెట్ బొట్లు లాంతున్నాయి మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది. కృష్ణవర్మ గారికి
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మన కృష్ణవర్మ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని వాళ్ళ స్వగృహానికి చేసిన మీ అందరికీ పేరు పేరున శుభ సాయంత్రం, అట్లాగే ధన్యవాదాలు. ముందుగా ప్లీజ్ నేను 2 నిమిషాలు మాట్లాడుతాను, ఎందుకంటే టైం ఇష్యూస్ ఇష్టం లేదు. ఆ 2 నిమిషాలలో ఎంత స్వీట్గా ఉంటుందో మీకు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ మొదట నా తండ్రిని నా తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారం. తర్వాత నా కన్న తల్లి నాకు జన్మిస్తే నాకు పునర్జన్మించింది నాకు కట్టుకున్న వారి. ఎందుకంటే నాకు ఆటాపేషన్ అయితే 20 days పాపం నిద్ర లేకుండా నా 3 భక్తులని దేవులమ్మప్పుడు నేను ఒక చిన్న పిల్లల్లో నాకు ఇంత చిన్న వయసులో నాకు ఏమిగా బాగుంటుంది దేవుడు మొక్కుడు. ఆ 20 days అసలు సూర్యుని చూడలే. అసలు ఈయన ఈ ప్లేస్లో ఉన్నట్టే కారణం నాకు కట్టుకున్న భార్యడే. నాకు కంటికి ఎప్పుడో వస్తుంది పాపం. అసలు ఆమె కొందరు లేడీస్ ఏమప్పుడు అంటే నేను దొరకడం వాళ్ళకి ఇష్టం, మీకు అదృష్టం అనుకుంటారు. కాదు, నా పిల్లలు దొరకడం నా అదృష్టం అనుకుంటారు. అంత హ్యాపీ, నాకు వెళ్ళామంటే చాలా ఇష్టం. కానీ ఆమె చిన్న పిల్లలు ప్రవర్తిస్తుంది. అయ్యో నా మూడు ఎట్లా పోతాడు, ఆవన ఎక్కడ వచ్చాను ఆ భావన తప్ప, కానీ ఆ మనసులో మాత్రం చిన్నపిల్లాడే. నేను అంత హ్యాపీ చూసుకుంటున్నాను. ఆమె కన్న తల్లి కూడా అలా చూసుకోలేవచ్చు అని అనుకుంటున్నాను, కానీ నాకు కట్టుకున్న భార్య పోతే అలా చూసుకుంది. ఇప్పుడు ప్లేస్లో నిజంగా ఎప్పుడు ఈ ప్లేస్లో నేను బతుకున్నాడు నా భార్యనే. ఈ మూమెంట్లో నేను ఎంత హ్యాపీగా చూసుకుంటున్నట్టే నాకు కట్టుకున్న భార్యని. అది నేను గొప్పదని చెప్పుకోవచ్చు. ఐ లవ్ యూ మా అను. అమ్మ నేనే మాట హార్ట్ అనేది మనిషికి కాలు ఇరిపోతే కాలు పెట్టుకోవచ్చు, కానీ గుండె ఇరిపోతే గుండె పెట్టుకోవచ్చు. నేను గుండె ఆపరేషన్ అంటే నేను చనిపోతాను నాకు 100% నమ్మకం అయిపోయింది. రియల్లీ ఏంటంటే ఇంత పెద్ద చీర నా లైఫ్ అసలు ముళ్ళు కుస్తేనే అబ్బా అన్నట్టు అసలు నేను చీరదంటే మా భార్య ఏం కాదండి బతుకుతారంటే నేను ఏం పాపం చేసిన నా బాబు ఇట్లనికి ఇచ్చాను. నాకు చిన్న చిన్న పిల్లలు, నా పెద్ద కొడుకు మా పిల్లలు అప్పగించిపోయాను. నేను హాస్పిటల్కి వెళ్తాను, అరే నువ్వే దిక్కురా, నా తర్వాత నువ్వే దిక్కురా. కానీ ఇప్పుడు నా కొడుకు నాకు లేకుండా అయిపోయింది ఒకటి. ఇప్పుడు నా బర్త్డే సందర్భంగా మేము మీ అందరూ నాకు వచ్చి నాకు ఇదే ఆనందం. మీరే నా కొడుకులు, నా తల్లిదండ్రులు అన్నీ మీరే. మళ్ళా మా సూర్య అన్న ఈ మధ్య నాకు దాదాపు 7 సినిమాలకు పాపం అన్న నేను ఉన్నాయి నీకు ఎందుకు కదా, నేను ప్రతి సినిమా నీకు అవకాశం ఇస్తా, నేను అవకాశం ఇస్తే అతను నాకు ఇస్తాడు. అతనితో ఇప్పుడు 7-8 మంది పరిచయం. అది పరిచయం అనేది ఎత్తుంటాడంటే మనం మంచి తరగతిలో ఉంటుంది. ఏ సినిమా చేసిన వాడితో నాకేమని కాదు. అక్క పాపం మన సప్తాక 2 years నుంచి ఏమన్నమాట, అక్క నీతో సినిమా చేస్తా అండర్స్టాండ్ అంటే నమ్మలేమే. నిజమాద ఒకసారి నేను సూర్యనారాయణ పోయినాం, బాగా చెప్పిన బాగా ఇట్లా సినిమా ఇట్లా చనిపోతాడు ఇట్లా మొత్తం క్లియర్ అయిపోయి అక్క ఒప్పుకున్నది. అక్క ఫస్ట్ టైం సినిమా చూసారు, కానీ ఒక బెస్ట్ ఉత్తమ నటిగా అవార్డు అక్కడ అంత మంది చేసింది. తర్వాత సినిమాలో బెస్ట్ యాక్టర్ అసలు ఈమె చూసి తర్వాత సినిమా వస్తే ఆమె గారు అంత బెస్ట్ సూపర్ వేసింది. ఇతను మాత్రం మొత్తం జీవించిపోయింది. అసలు తర్వాత నువ్వు అధ్వర్యమైన కాడు ఎవరో కొత్త వ్యక్తి. మన తర్వాత వచ్చినంత కామెంట్స్ ప్లస్ ఫోన్స్ మాత్రం ఇండియా సినిమాలో ఏ సినిమా రాలేదు. అతనికి కూడా గుర్తు, కానీ అతను చాలా హ్యాపీ అంటే తర్వాత సినిమాకి నాకు తెలిసి. తర్వాత ఒక గంభీరంగా చూపెట్టాలంటే ఆహుతి ప్రసాద్ అంటే అది అంకుశం. రాజశేఖర్ అన్న నీకు అగ్ని అతని పేరు సాయి కుమార్ అని హెల్మెట్స్ ఏమో ఇంత దొడు మిసాలు పెట్టుకొచ్చారు 1 month. కానీ కొందరు వ్యక్తులు ఆ మిసాల్ని ఏ అతను పెట్టుకోవడం మిసాలు అంటుంది, కానీ రియల్ మిసాలి. ఆ సినిమా ఒకసారి పెట్టించండి, ఆ సినిమా కోసం అంత డ్రెస్ కొనుక్కున్నాడంటే అతను ఎంత అభిమానం సినిమా మీద అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి ఏమన్నా ఇష్టం తప్ప మాట క్షమించండి, కానీ నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.